హాజరు కాకుండా నంద్యాల బార్ అసోసియేషన్ నుండి ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అడ్వకేట్స్ అందరూ కోర్టు వేసుకుని నిరసన ర్యాలీగా 2 టౌన్ పోలీస్ సర్కిల్ వరకు వెళ్లి నిరసన ర్యాలీ నిర్వహించి కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారతీయులకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నంద్యాల బార్ అసోసియేషన్ మద్దతును ప్రకటించారు. ఈ రోజు 28వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరంన కోర్టు విధులకు హాజరు కాకుండా దూరంగా ఉండాలని బార్ అసోసియేషన్ తీర్మానించడం జరిగింది. దేశము అలాగే ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతికి గురైన టెర్రరిస్ట్ యాక్టివిటీ భారతదేశంలో జరగడం. కాశ్మీర్లో పహల్గామా ప్రాంతంలో ఉండే ఒక లోయ ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని వాళ్ళు టెర్రరిస్టులు చూస్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారము పర్యాటకులు దేనికి సంబంధించిన వాళ్ళను సామాన్య ప్రజలను గన్స్తో కాల్చివేయడము. అదొక ప్లాన్ ప్రకారము 2 వైపుల నుంచి వచ్చి ఒక 4 పార్టిసిపేట్ చేసి 2 వైపుల నుంచి వచ్చి వాళ్ళని 26 మంది ప్రాణాలు తీసివేసడము, 30 మంది పైగా గాయపట్లు చేయడం అనేది చాలా పిరికి చర్య, టెర్రరిస్టుల యొక్క పిరికి చర్య. ఈ చర్య ప్రపంచంలో ఉండే మానవులందరినీ కూడా మనుషులందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచమంతా కూడా ఒకవైపు భారతదేశం వైపు చూస్తూ భారతదేశానికి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. మరి కాశ్మీర్లోనే మనం వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గతంలో బాంబేని సెలెక్ట్ చేసుకున్నారు, అంతకుముందు పహల్గామా, ఇప్పుడు మళ్ళీ పహల్గామాలో ఒక లోయ. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని ఆలోచిస్తే మనం ఆర్టికల్ 372 రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా టోటల్గా రాజ్యాంగం అంతా కూడా వర్తిస్తుంది. అక్కడ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. యువత బాగా ఉద్యోగాలకు వెళ్తున్నారు. కళాశాలలు విద్యాలయాలన్నీ కూడా పూర్తిగా నిండుకున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా జనజీవనంలో జనస్రవంతిలో కలిసిపోయే పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరి దీన్ని తొలగించాలి, అక్కడ ఒక గతంలో ఉన్న విధంగానే జమ్మూ కాశ్మీర్ మనం చూపించాలనే ఉద్దేశంతో టెర్రరిస్టులు చేసిన ఒక యాక్టివిటీ ఇది. సో ఈ యాక్టివిటీని కూడా ప్రపంచమంతా ఖండిస్తున్నట్లుగానే ఇక్కడ మన దేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలు కూడా సంఘీభావంతో ఖండిస్తున్నారు. రాష్ట్రాలకు భాష ఇవి లేకుండా, కులాలు మతాలు లేకుండా అందరు ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు దేశానికి మద్దతు ప్రకటించే సందర్భం ఇది. సో మనమందరం కూడా మన ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరగకుండా చూసుకునే బాధ్యతే కాకుండా ఈరోజు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళకి సానుభూతిని ప్రకటిస్తూనే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన టెర్రరిస్టులను, వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళని కూడా పూర్తిగా చట్టబద్ధంగా శిక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వారందరికీ శిక్ష చేయాల్సిన బాధ్యతను కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారని చెప్తున్నారు. ప్రధానమంత్రి కూడా పదే ఇది నా వాగ్దానం, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నారు. కాబట్టి దాన్ని స్వాగతిస్తూ, అందువలన మొత్తం దేశ ప్రజలతో పాటు మేము కూడా న్యాయవాదులను కూడా ఈ చర్యను ఖండిస్తూ ప్రధానమంత్రికి పూర్తిగా సంఘటిందని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా నంద్యాల న్యాయవాదులు అందరము ఐకమత్యంతో ఉగ్రదాడి కాశ్మీర్ పుల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, అదేవిధంగా అందులో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులను, మన టూరిస్టు భారతీయులను, వాళ్ళకు చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి కలగాలని ఆ దుశ్చర్యను మనం ఖండిస్తూ గవర్నమెంట్ తగిన చర్య ఉగ్రవాదులకు అగ్నెస్ట్గా తగిన చర్య తీసుకొని మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా పకడ్బందీగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి మద్దతు తెలియజేస్తూ మా న్యాయవాద సంఘం అందరి తరపున న్యాయవాదులు అందరం కలిసి ర్యాలీగా వచ్చి ఇక్కడ మానవహారంను నిర్వహించడం అయినది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.